హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? టైంకి బువ్వ తింటున్నారా? మమ్మీ డాడీ వాళ్ళని ఏడిపిస్తున్నారా? సరే, అసలు మనం ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం, నేను ఎందుకు మీ దగ్గరకు వచ్చాను? సో ఈ వీడియోకి చేయడానికి గల మెయిన్ రీజన్ జాబ్స్. మీరు ఇప్పుడు చదువుకుంటున్నారు, చదువుకున్న తర్వాత ఇంకా పై చదువులు చదువుతారు, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ జాబ్. సో మీకు అసలు ఎలాంటి జాబ్స్ ఉంటాయి, నేనేం జాబ్ చేస్తున్నాను, నేను చేస్తున్న జాబ్కి ఏం చదువుకోవాలి లేదా ఏం తెలుసు ఉండాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? నేను చేస్తున్న జాబ్ని కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లేదా కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అని అంటారు. అంటే సిఎస్ఈ లేదా సిఎస్ఆర్ అన్నమాట. సో ఇందులో అసలు నేనేం చేస్తాను, నా జాబ్ రోల్ ఏంటి, నేను ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, నేను ఈ జాబ్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది, నేనేం చదువుకున్నాను తెలుసుకుందాం. సో నేను చేసే జాబ్లో నాకు కాల్స్ వస్తాయి. సో కాల్స్లో నాకు కస్టమర్ కానీ క్లయింట్ కానీ క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు అడుగుతారు. దాన్ని నేను క్లారిటీ చేసి వాళ్ళకి కాల్లో నేను ఒక సొల్యూషన్ చూపించాలన్నమాట. సో ఇది నా జాబ్ రోల్. పైపైన చెప్తున్నాను, టీమ్ డెప్త్లో లేదు. సో నేను హెచ్ఎస్బిసిలో జాబ్ చేశాను. ఇప్పుడు వేరే కంపెనీలో చేస్తున్నాను, అపార్హే మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఇది కూడా మంచి కంపెనీ. హెచ్ఎస్బిసి వచ్చేసి మల్టీనేషనల్ కంపెనీ. అంటే వాళ్ళకి ప్రపంచం అంతా క్లయింట్స్ కస్టమర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను చేసేది ఓన్లీ యుఎస్ రిలేటెడ్, అంటే యునైటెడ్ స్టేట్స్లో ఉన్న క్లయింట్స్ కస్టమర్స్కి మాత్రమే రిలేటెడ్ అనమాట. సో నేను చేసే జాబ్లో నేను ఇంగ్లీష్ మాట్లాడాలి. సో నా జాబ్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంగ్లీష్ బాగా మాట్లాడడం. అండ్ ఇంగ్లీష్ బాగా మాట్లాడటమే కాదు, ఎవరైనా ఏదైనా చెప్పినా అడిగినా దాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గ సమాధానం ఆల్రెడీ మనం ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చిన తీరులో తెలియజేయడం. సో నా జాబ్ అదనమాట. అంటే బేసికలీ నేను మాట్లాడే నా జాబ్ చేసేస్తాను. అంత ఈజీయే, కానీ అందులో కూడా చాలా కష్టాలు ఉన్నాయి అని తెలుసుకుందాం. సో నా పేరు వచ్చేసి లావణ్య. నేను హెల్పింగ్ హార్ట్స్లో ఆల్మోస్ట్ 10 years నుంచి ఉన్నాను. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐమ్ పార్ట్ ఆఫ్ హెల్పింగ్ హార్ట్స్. సో ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల రీజన్ కూడా హెల్పింగ్ హార్ట్సే. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన హెల్పింగ్ హార్ట్స్కి నాకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నేను వచ్చేసి నాకు 29 years, నా జాబ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 9 years. సో నేను 2015 నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఇయర్లో నేను 9 years కంప్లీట్ చేసుకుంటాను. డిఫరెంట్ రోల్స్ నేను వర్క్ చేశాను. కానీ అన్ని రోల్స్లో కామన్ పాయింట్ ఏంటి అంటే మాట్లాడడమే ఎందుకు ఎంచుకున్నాను, బికాస్ నాకు మాట్లాడడం అంటే ఇష్టం. అండ్ ఇంగ్లీష్లో మాట్లాడడం అంటే ఇంకా ఇష్టం. అందుకనే నేను ఈ జాబ్ అనేది ఎంచుకున్నాను. ఈ జాబ్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్. బట్ నేనైతే ఈ జాబ్ చాలా ప్రౌడ్గా చేస్తున్నాను. ఎందుకు అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా తెలుసుకోవడానికి ఎవరికైనా మనం ఫస్ట్ చేసేది ఫోన్. సో ఆ ఫోన్ రిసీవ్ చేసుకోవడానికి నేను ఉన్నాను ఇక్కడ. అంటే ఎవరికైనా నా కంపెనీలో ప్రాబ్లం వస్తే ఫోన్ వస్తుందని, అది నాకు వస్తుంది, అది నేను మాట్లాడి నేను వాళ్ళకి అది సాల్వ్ చేస్తాను. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. రోజుకి అన్నీ ఒకలాంటి ప్రాబ్లమ్సే రావు కదా, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి నేను ఉన్నాను అక్కడ. సో అందుకని నేను ఈ జాబ్ ఎంచుకున్నాను. సో మాట్లాడడంలో కూడా చాలా సాటిస్ఫాక్షన్ అండ్ ఎంత హ్యాపీనెస్ కూడా ఉంటుందనేసి అని నేను ఫస్ట్ జాబ్లో జాయిన్ అయ్యి కాల్స్ అన్నీ తీసుకోవడం స్టార్ట్ చేశాక నాకు అర్థమైంది. అండ్ ఈ జాబ్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. మీకు ఇప్పటికే అర్థమైపోవాలి ఇంగ్లీష్ ఎంత డిమాండ్ ఉన్న లాంగ్వేజ్. సో నేను 9 గంటలు కూర్చుని ఒక సిస్టమ్ ముందు అట్లాగా కొట్టి పనిచేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు, లేదా ఐటీకి వెళ్ళి పనిచేయడం నాకు ఇష్టం లేదు, నాకు హైట్స్ అంటే భయం, నేను పైలట్ అవ్వడం నాకు ఇష్టం లేదు, ఎయిర్ హోస్టెస్ అవ్వడం ఇష్టం లేదు అంటే చక్కగా ఇప్పుడు ప్రెజెంట్ కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్స్ అయితే ఫేమస్ అయిపోయి వరల్డ్ వైడ్. ఇంట్లోనే కూర్చుని ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ మీ ఉద్యోగం మీరు చేసుకోవచ్చు. అంత సింపుల్. దానికి చేయాల్సిందల్లా మీరు ఒకటి ప్రతిరోజు మీరు మాట్లాడుకునేటప్పుడు కనీసం ఒక 20 to 30 minutes ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. డైలీ మీ టీచర్ గారు మీకు ఇంగ్లీష్ కోసం ఎంతో కొంత మీకు నేర్పిస్తున్నారు. దాన్ని మీరు సంభాషణలో వాడడానికి ప్రయత్నించండి. రోజుకు 5 నుంచి 10 పదాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి.